వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. రైల్వే ఏఎల్పి 2026 సంబంధించి మనకు 11,000 ప్లస్ వేకెన్సీస్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. అదేవిధంగా 2026లో పాస్ అయ్యే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చా? ఓకే, సో అదేవిధంగా ఇంకా సర్టిఫికేట్స్ వాళ్ళకి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఐటీఐ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, ఎగ్జామ్ రాశారు, డిప్లొమా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశారు, బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశారు, సర్టిఫికేట్స్ ఇంకా రాలేదు. మరి మీరు అప్లై చేసుకోవచ్చా లేదా ఏంటిది అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉందా? ఎస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ న్యూ చేంజెస్, చాలా మార్పులు వచ్చినాయి. ఈసారి మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో టెక్నికల్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి టెక్నికల్ స్టూడెంట్స్కి జీకేలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. జీకే గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. న్యూ చేంజెస్ వచ్చేసినాయి. జీకే చదవాల్సిన అవసరం లేదు CBT 1కి. ఓకేనా? పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఫర్ ద ఏఎల్పి నోటిఫికేషన్. ఓకే, రైట్. మొదటగా ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, ఇది చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చూసినట్టయితే May 15th. ఓకే, యాజ్ యూజువల్గా మనకు షార్ట్ నోటీస్లో ఎలా మెన్షన్ చేశారో అదే విధంగా మనకు డీటెయిల్స్ వస్తున్నాయి. May 15th నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభం కాబోతుంది. May 15th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్, ఓకే, క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే దట్ ఈజ్ June 14th. ఓకే, క్లోజింగ్ డేట్ అనేది June 14th. అండ్ అదేవిధంగా ఈ క్లోజింగ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని మీరు నోటీస్ చేయండి. దట్ ఈజ్ June 14th. ఏంటిదంటే క్లోజింగ్ డేటు ఆన్లైన్ అప్లికేషన్ May 15th స్టార్ట్ అయింది. ఓకే, స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చి June 14th కదా. ఈ క్లోజింగ్ డేట్ కూడా ఇంపార్టెంట్, దాన్ని బట్టే వేరియస్ పారామీటర్స్ బేస్ అయి ఉంటుంది, అది చూపిస్తాను మీకు. ఓకే, రైట్. సెవెంత్ శాలరీ వచ్చేసి 7th పే కమిషన్. ఓకే, సెంట్రల్ పే కమిషన్ లెవెల్ 7thలో మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2 7th పే కమిషన్. ఓకే, బేసిక్ పే వచ్చేసి 19,900. వేరియస్ అలవెన్సెస్ అవన్నీ యాడ్ చేస్తే మీకు మంచి ఆల్మోస్ట్ ఒక 45+ శాలరీ మీకు చేతిలోకి వస్తుంది. ఓకే, టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ అంటే 11,127 వేకెన్సీస్. లాస్ట్ టైం 9,000 వేకెన్సీస్ ఉంటాయి, ఈసారి ఒక 2,000 పెంచినారు, 2,000+ పెంచినారు. వెరీ గుడ్ అని చెప్పవచ్చు. ఓకే, 11,127 వేకెన్సీస్. అండ్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 13 ఇయర్స్. ఓకే, 18 నుంచి 30 ఇయర్స్ అనేది మీకు ఏజ్ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందా? ఎస్. SC ST వాళ్ళకు 5 years అప్లికేబుల్ అవుతుంది. అండ్ OBC నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి 3 years అప్లికేబుల్ అవుతుంది. ఓకే, SC ST వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 years. ఓకే, 35 years ఎవరికి? SC ఆర్ ST వాళ్ళకి. ఓకే, అండ్ OBC నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకైతే 33 years మ్యాక్సిమం ఏజ్. ఓకే, మ్యాక్సిమం ఏజ్ 33 years ఫర్ OBC నాన్ క్రిమినల్ లేయర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందాక మీకు thumbnailలో చూసిన మాదిరిగా మీకు ఆ డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను. అండ్ వేరియస్ ట్రేడ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళు అప్లికేబుల్ ఉంది. ఏ ట్రేడ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ITI పరంగా, అండ్ డిప్లొమా ఏ స్ట్రీమ్స్, బీటెక్ ఏ స్ట్రీమ్స్ మొత్తం చూపిస్తాను. ఓకే, రైట్. అండ్ సెలెక్షన్ విధానం కూడా చూపిస్తాను. అండ్ ఈ ఎగ్జామినేషన్లో మీకు CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. ఓకే, CBT 1, CBT 2 అండ్ CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అది మీకు తర్వాత చెప్తాను, టెన్షన్ ఏమక్కర్లేదు. ఎగ్జామ్ రాసేవి రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. బోత్ CBT 1 అండ్ CBT 2లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఇన్ బోత్ CBT 1 అండ్ CBT 2 అండ్ దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ దట్ ఈస్ CBAT. అదేవిధంగా ఈసారి ఈ 2026 నోటిఫికేషన్కి CBATలో న్యూ మార్పులు వచ్చేసినాయి. CBT 2లో పార్ట్ ఏకి సంబంధించి అండ్ CBAT. ఓకే, దీంట్లో న్యూ చేంజెస్ వచ్చినాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా క్వాలిఫికేషన్, అదేవిధంగా మీకున్న ఆ సందేహం అప్లై చేయనా వద్దా అనే దాని గురించి నేను పూర్తిగా చూపిస్తాను. సమ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, అది నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. ఏజ్ లిమిట్ 18 to 30 years అండ్ 5 years SC ST వాళ్ళు యాడ్ చేసుకోండి. అండ్ OBC నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళు 3 years యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు 5 and 3 years. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. చాలామంది 2026 లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వారికి కూడా ఈ అప్లికేషన్ మీద అప్లై చేయాలని చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకు క్లారిటీ వస్తుంది. చూడండి. ఓకే,
ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈజ్ గివెన్ అనెక్షర్ ఏ, అది నేను అదేంటి అంటే జస్ట్ మీకు ఐటీఐ ఉన్నా మీకు అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ లేకున్నా కేవలం డిప్లొమా ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, కేవలం డిప్లొమా ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ డిప్లొమా లేకుండా ఇంటర్ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. అయితే రీసెంట్గా 2026లో మేము ఎగ్జామినేషన్ రాసాము, ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసాము, మాకు రిజల్ట్స్ వచ్చినాయి, బట్ డాక్యుమెంట్స్ ఇంకా రాలేదు, మేము అప్లై చేసుకోవచ్చు అని. ఎస్, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. అంటే దట్ మీన్స్ మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసి మీ యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ కాలేదు అనుకుంటే మీరు అప్లై చేయడానికి వీలు లేదు. ఇక్కడ క్లారిటీగా ఉంది. ఓకే, మీరు అప్లై చేయడానికి వీలు లేదు. ఓకే, సో ఖచ్చితంగా మీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్డ్ అయి ఉండాలి. సర్టిఫికేట్స్ ఇష్యూ కాకపోయినా నో ఇష్యూ. ఓకే, రైట్. ఖచ్చితంగా మీరు అక్కడ ఆ డాక్యుమెంట్స్ సెక్షన్లో మీ యొక్క రిజల్ట్స్ యొక్క డాక్యుమెంట్, మీరు ఆన్లైన్లో రిజల్ట్స్ చెక్ చేసుకుంటారు కదా, రిజల్ట్స్ సంబంధించిన ఒక డేటా ఉంటుంది కదా, అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పీడిఎఫ్ రూపంలో అది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. ద ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఐటీ అయితే ఐటీ, డిప్లొమా అయితే డిప్లొమా, బీటెక్ అయితే బీటెక్. సో రెగ్యులర్ సర్టిఫికేట్స్ షుడ్ కంటైన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఓకే, డేట్ ఆఫ్ ఇష్యూ. ఇన్ కేస్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దీస్ సర్టిఫికేట్, ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి రిజల్ట్స్ డిక్లేర్ చేసే ఉంటారు, దే డిక్లేర్డ్ పాస్, మీరు పాస్ అయ్యారు, బట్ సర్టిఫికేట్స్ రాలేదు, పరిస్థితి ఏంటంటే చూడండి. ఓకే, సో ఇన్ కేస్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దీస్ సర్టిఫికేట్స్ ఈజ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్, ఓకే, దెన్ ద consolidated marks sheet with the date of declaration of the final qualifying examination or individual mark sheet of the all the semesters or with the date of declaration of each semester year result should be submitted. ఓకే, సో మీ యొక్క రిజల్ట్స్ మీరు సబ్మిట్ చేయండి ఒకవేళ సర్టిఫికేట్స్ రాకపోతే. మరి రిజల్ట్స్ మీద మీరు డేట్ ఆఫ్ పాస్ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉండదు కదా, అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే రిజల్ట్స్ ఏ రోజున డిక్లేర్ చేశారో ఆ డేట్ మీరు అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కల్లా మీకు సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ప్రాసెస్ జరగాలని జాగ్రత్తగా ఒక 6 నెలలు దాటిపోతుంది. ఓకే, టెన్షన్ ఏమక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, సో టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డీవీ, దట్ ఈస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. బట్ ఏంటంటే రిజల్ట్స్ మాత్రం మీరు అవైటింగ్ ఉండద్దు, రిజల్ట్స్ అవైటింగ్ మాత్రం ఉండద్దు, రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉండాలి. ఇక్కడ రాస్తున్నాను, రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉండాలి. ఓకే, సో రిజల్ట్స్ డిక్లేర్డ్ అయి ఉండాలి. సర్టిఫికేట్స్ లేకపోయినా పర్వాలేదు, బట్ రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయి ఉండాలి. ఎప్పటికైనా డిక్లేర్ అయి ఉండాలంటే దట్ ఈస్ June 14th. ఓకే, June 14th లోపు రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉంటే సరిపోతుంది. లేదు బ్రదర్ మాకు రిజల్ట్స్ June 16న రాబోతున్నాయంటే నో ఛాన్స్. June 16న మాకు రిజల్ట్స్ రాబోతున్నాయంటే నో ఛాన్స్. June 14 తర్వాత మాకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారంటే నో ఛాన్స్. June 14th లోపు రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉండాలి. June 14th. ఓకే, సో June 14th లోపు. ఓకే, June 14th లోపు అంటే ఆల్రెడీ డిక్లేర్డ్ అయి ఉంటే సో మీరు ఈ ఎగ్జామినేషన్కి మీరు ఎలిజిబుల్. ఓకే, సో ఇక్కడ అవైటింగ్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై, అది ఇంపార్టెంట్. ఓకే, అండ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ క్వాలిఫైయింగ్ దిస్ అంటే June 14th కల్లా మీ యొక్క అయిపోయి ఉండాలి. సో ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ డిక్లేర్ అయ్యి కొందరికి ఉన్నది కాబట్టి సో డిక్లేర్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ ఫీ 500 ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో మీకు రీఫండ్ కూడా జరుగుతుంది. ఎప్పుడంటే మీరు CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అవుతుంది. ఓకే, ఫర్ SC ST ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అండ్ EBC క్యాండిడేట్స్ సో 250 రూపీస్ మాత్రం మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తారు, మీకు రీఫండ్ అవుతుంది. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద CBT ఎగ్జామ్ విల్ గెట్ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ. ఓకే, నెక్స్ట్ రైట్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, అక్కడ మీకు చూపిస్తాను. ఓకే, సో రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దోస్ హు అటెండ్ ద CBT1 ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ ఫర్ అవైలింగ్ రిజర్వేషన్ క్యాండిడేట్ ఆఫ్ SC ST OBC అండ్ EWS క్యాండిడేట్స్. ఓకే, సో కేటగిరీస్ మస్ట్ ప్రొడ్యూస్ లేటెస్ట్ valid certificate as on the closing date for submission of application. For submission of the application you should ఖచ్చితంగా మీరు లేటెస్ట్ SC ST BC నాన్ క్రిమినల్ లేయర్ అండ్ ఏమంటాం తర్వాత EWS సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయాలి. అండ్ EWS వాళ్ళకైతే 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ EWS క్యాండిడేట్.
ఓకే, సో ఖచ్చితంగా ఓబీసీ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఓబీసీ కేటగిరీ మస్ట్ ప్రొడ్యూస్ ఓబీసీ నాన్ క్రిమిలేజ్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనెక్సర్ 2. అది మీకు అనెక్స్ అయి ఉంటుంది, చూపిస్తాను తర్వాత. ఓకే, సో ఖచ్చితంగా మీరు బీ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ ఉండాలి. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ కూడా మీకు అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారు, అప్లై చేసుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ మట్టికి మీరు సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లో. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇందులో CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, CBAT ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, CBT 1, CBT 2, CBAT అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెకానికల్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కల్లా మీరు సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి. సో చాలా టైం ఉంది కాబట్టి మీకు ఈజీగా అప్పటి వరకు అయితే చేసుకోవాలి. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నారో ఫ్రెషర్స్ అయితే రిజల్ట్స్ డిక్లేర్డ్ అయి ఉంటే, ఓకే, రిజల్ట్ ఆల్రెడీ డిక్లేర్డ్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్స్ లేకపోయినా పర్లేదు, అది పాయింట్. CBT 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. లాస్ట్ టైం CBT 1లో మనకు జీకే ఉంది. ఓకే, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటాము, ఇది ఉండేది. సో నౌ దీన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. ఓకే, పూర్తిగా తీసేశారు. ఇప్పుడు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరమే లేదు. ఓకే, CBT 1లో మీకు 1 థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ 60 minutes టైం ఉంటుంది. 75 questions 75 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అంటే దట్ ఈస్ అర్థమెటిక్ అంటాము, మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ అంటాము. సో ఓకే, అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ మీన్స్ బయాలజీ ఉంటుంది. దట్ ఈస్ 10th స్టాండర్డ్ లెవెల్. ఓకే, 10th స్టాండర్డ్ లెవెల్లో ఉన్న సిలబస్ మట్టుకి మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో మెంటల్ ఎబిలిటీ ఆర్ రీజనింగ్ అని కూడా అంటాము. సో మ్యాథమెటిక్స్ సేమ్. ఓకే, సో ఎవరికైనా మీరు ఐటీ లెవెల్ అయినా, డిప్లొమా లెవెల్ అయినా, బీటెక్ లెవెల్ అయినా, సో మీకు సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది చదువుకోనికి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ CBT. ఇందులో మార్కులు వచ్చినాయి. ఇందులో మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏలో 100 questions ఉంటాయి, పార్ట్ బిలో 75 questions ఉంటాయి. ఓకే, సో పార్ట్ ఏలో మీకు 90 minutes 100 questions అండ్ పార్ట్ బి 60 minutes 75 questions. ఓకే, ఈ పార్ట్ బి అనేది మీకు టెక్నికల్కి సంబంధించింది. ఓకే, సో మీరు ఐటీఐ ఎలక్ట్రికల్ వైర్ మ్యాన్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ లేదా సివిల్ డ్రాఫ్ట్స్మన్, డీజిల్ మెకానికల్ లేదా రీఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ ఉంటే సో మీ ట్రేడ్కి సంబంధించిన ట్రేడ్ క్వశ్చన్స్ ఈ పార్ట్ బిలో అడగడం జరుగుతుంది. ఓకే, మరి నేను డిప్లొమా చేశాను, బీటెక్ చేశాను, మరి నేను కూడా ఐటీ లెవెల్ మాదిరి చదవాలంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం ఐటీఐ లెవెల్ ఉంటుంది. ఇక్కడ పార్ట్ బి దట్ ఈస్ CBT 2లో ఐటీఐ స్టాండర్డే ఉంటుంది. ఎవరికి డిప్లొమా అయినా, బీటెక్ అయినా, ఐటీఐ అయినా మీకు ఎగ్జామినేషన్ లెవెల్ అనేది ఐటీఐ లెవెల్, సిలబస్ కూడా ఐటీఐ లెవెల్. ఓకే, సో DGT సిలబస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో ఐటీ లెవెల్ సిలబస్ మాత్రమే మీరు పార్ట్ బిలో చదువుకోవాలి CBT 2లో. ఓకే, అయితే ఈసారి CBT 2 తర్వాత మీకు మళ్ళీ CBAT ఉంటుంది. సో CBATలో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. బోత్ CBT 1, CBT 2లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటే CBAT అని అంటారు కదా, ఈ CBATలో నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, సో నో నెగిటివ్ మార్క్. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్ అనేది మీరు గమనించండి. ఈ లాస్ట్ టైము ఫైనల్ సెలెక్షన్ అనేది మళ్ళీ ఇప్పుడు CBT 1 అనేది CBT 2కి షార్ట్ లిస్ట్ చేయడానికి, మరి ఫైనల్ సెలెక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే CBT 2లో పార్ట్ ఏ మీద ఆధారపడి ఉంటుంది. మరి పార్ట్ ఏ మీద ఆధారపడి ఉంటుంది కదా, 100 మార్క్స్ అన్నాం కదా, మరి ఆ పార్ట్ ఏలో 100 మార్క్స్కి మిమ్మల్ని మీ పేపర్ కరెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు పార్ట్ బి క్వాలిఫై అవ్వాల్సిందే. పార్ట్ బిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ 100 ఉంది, పార్ట్ బి 75 questions ఉందనుకోండి. సో పార్ట్ బిలో 75 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 27 మార్క్స్ ఖచ్చితంగా మీకు రావాలి. ఓకే, 27 మార్క్స్ మీకు ఒకవేళ రాకపోతే మీరు పార్ట్ ఏలో 100కి 85-90 చేసినా నో యూస్. ఖచ్చితంగా ఈ 27 దాటి వెళ్తేనే వారిది మాత్రమే పార్ట్ ఏ అనేది కరెక్షన్ చేస్తారు. సో ఫైనల్ సెలెక్షన్ కూడా పార్ట్ ఏ మీద ఉంటుంది, బట్ పార్ట్ ఏ మీద ఉంటుంది 100 questions. ఓకే, 100 మార్క్స్. సో ఈసారి ఏం చేశారంటే ఫైనల్ సెలెక్షన్ అనేది, సో ఫైనల్ సెలెక్షన్ ఓకే, లాస్ట్ టైం ఫైనల్ సెలెక్షన్ ఏ విధంగా ఉండేదంటే పార్ట్ ఏలో 70% వెయిటేజ్ అండ్ CBATలో 30% వెయిటేజ్ ఉండేది. బట్ ఈసారి తీసేసి ఏం చేశారంటే పార్ట్ ఏలో వెయిటేజ్ 50% తీసుకొని అదేవిధంగా CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా వెయిటేజ్ 50% అంటే 50% వెయిటేజ్ తీసుకొని మీకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫర్ ఫైనల్ సెలెక్షన్, అది అన్నమాట. ఓకే, రైట్.
ఓకే, సో సేమ్ CBT2 సిలబస్ చూసినట్టయితే సో పార్ట్ ఏలో మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అత్యధికంగా ఫిజిక్స్ క్యాలిక్యులేషన్స్ ఇందులో ఉంటాయి. అదేవిధంగా సమ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది. ఓకే, అది కూడా గమనించండి. ఓకే, రైట్. నెక్స్ట్ సిలబస్ ఫర్ పార్ట్ బి అనేది మీకు నేను చూపిస్తాను. సో ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఫస్ట్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఒక్క నిమిషం మీకు ట్రేడ్స్ చూపిస్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏ ట్రేడ్స్ వాళ్ళు ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, సో ఏ ట్రేడ్స్ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ, సో ఇది మీకు క్లారిటీగా వస్తుంది చూడండి. సో ఫర్ ALP పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ITI 10th క్లాస్ పాస్ అయ్యి ITI ఉండాలి. సో ITI ఫిట్టర్ ట్రేడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, ITI ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ అప్లై చేసుకోవచ్చు, మిల్ రైట్ మెయింటెనెన్స్ అండ్ మెకానిక్, సో మెకానిక్ రేడియో మెకానిక్ అండ్ టీవీ రిపేర్, సో ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్, వైర్ మ్యాన్ అండ్ ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్ అండ్ మెకానిక్ డీజిల్ మెకానిక్ అండ్ హీట్ ఇంజిన్ టర్నర్ మెషినిస్ట్, రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎస్ 10th క్లాస్తో పాటు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్డ్ అబోవ్. 10th పాటు ఏమైనా అప్రెంటిస్ ఈ ట్రేడ్స్లో చేసి ఉంటే 1 year అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, సో ఎవరికైతే అప్రెంటిస్షిప్ ఉంటే కూడా కొంచెం అడ్వాంటేజ్ కూడా మీకు ఇందులో దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ సో డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, డిప్లొమా EEE, డిప్లొమా మెకానికల్ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా ECE వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ కంబైన్డ్ స్ట్రీమ్స్ ఆఫ్ దిస్ డిసిప్లైన్స్ అంటే ఈ EEE, మెకానికల్, ECEతో పాటు ఇంకేమైనా ఉంటే డిప్లొమా అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్ EEE అండ్ బీటెక్ మెకానికల్ అండ్ బీటెక్ ECE వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీస్ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ అబోవ్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, రైట్. సో మీరు అప్లై చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి మనం ఇక్కడ ఏమైనా అన్నాం కదా, 1 minute. ఓకే, సో ఎలా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పాయింట్ టు పాయింట్. సో దానికన్నా ముందు ఇప్పుడు చూడండి. ఓకే, CBAT ఎగ్జామినేషన్ గురించి మనం చెప్పినాం కదా. సో CBAT అనేది జస్ట్ సెక్షన్ CBAT సెపరేట్ టు CBAT షెల్ బీ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. దెర్ ఇస్ నో సర్టన్ నెగిటివ్ మార్కింగ్ బట్ CBATలో మీకు it is mandatory to clear each test batch section of CBAT separate to qualify this examination. Okay, next. ఓకే, సో మీరు CBT2లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారిని మీకు CBATకి పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్, CBATకి వాళ్ళని పిలవడం జరుగుతుంది. అండ్ 50-50 CBATలో 50% వెయిటేజ్ తీస్తారు. అండ్ CBT2లో పార్ట్ ఏ నుంచి 50% వెయిటేజ్ తీసి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో దేర్ ఆఫ్టర్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు వేకెన్సీ టేబుల్ చూద్దాం. 11,127 వేకెన్సీస్ కదా. అయితే న్యూగా 18th జోన్ కూడా మనకు క్రియేట్ అయింది కదా. ఎవరైతే సికింద్రాబాద్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి కొత్త జోన్లో కూడా ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేసినారు, చూపిస్తాను. క్యాండిడేట్స్ అండర్ RRB సికింద్రాబాద్ అప్లై ఎవరైతే చేసుకుంటారో మేబీ పోస్టెడ్ ఇన్ సౌత్ కోస్ట్ రైల్వే, దట్ ఈస్ 18th రైల్వే జోన్, న్యూ జోన్, హెడ్ క్వార్టర్ వచ్చేసి విశాఖపట్నం. అండ్ వెన్ ద జోన్ బికమ్స్ ఇన్ ఆపరేషనల్, ఓకే, ఎప్పుడైతే ఆపరేషన్లోకి వస్తుందో అప్పుడు అప్లై చేసుకోనికి అవకాశం ఉంటుంది. మొదటగా సికింద్రాబాద్లో చూద్దాం. సో సికింద్రాబాద్లో అన్రిజర్వ్లో 387, సో ECOR. నెక్స్ట్ SCలో 119 అండ్ STలో 57, OBCలో 228, EWSలో 33 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఓకేనా, సో ఓవరాల్గా 824. నెక్స్ట్ సౌత్ ఇందులో SCR కేటగిరీ 238 అన్రిజర్వ్లో అండ్ SC 90, ST 45, OBC 162 నాన్ క్రీమీ లేయర్ అండ్ EWS 61. ఓవరాల్గా 596 వేకెన్సీస్ అంటే ఉండడం జరిగింది. సో మీరు ఏ జోన్లో అయినా అప్లై చేసుకోవచ్చు, సికింద్రాబాద్ అనే కాదు. మీకు సికింద్రాబాద్ అయితే మనకు లోకల్ అన్నట్టు మన తెలుగు మనకు అన్ని విధాలుగా కంఫర్ట్ ఉంటుంది. సో ముంబై జోన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఏ జోన్లో అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఒక జోన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు జోన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బెంగళూరు జోన్లో అప్లై చేసుకోవచ్చు, చెన్నై జోన్లో కూడా మీరు అప్లై చేసుకోవాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్, మీ ఇష్టం అది. ఓకే, బట్ ఏదైనా ఒకటే జోన్కి మాత్రమే మీరు అప్లై చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అది కూడా మీరు క్యాండిడేట్స్ దయచేసి
మీరు గమనించవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు క్వాలిఫికేషన్లో క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో రిజల్ట్స్ డిక్లేర్డ్ అయి ఉండాలి, రిజల్ట్స్ మాత్రం వెయిటింగ్లో ఉండకూడదు. సో ఇంకా మా రిజల్ట్స్ నేను ఎగ్జామ్ రాశాను, కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ కోసం నేను వేచి చూస్తున్నాను అంటే ఛాన్స్ లేదు. రిజల్ట్స్ షుడ్ బి డిక్లేర్డ్. ఓకే, రిజల్ట్స్ డిక్లేర్డ్ అయి ఉండాలి. ఓకే, రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉంటే సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద క్లోజింగ్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ డేట్ వచ్చేసి June 14th. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి క్లోజింగ్ డేట్ అనేది నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి, 1 minute. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి June 14th కదా. సో దీని మీరు క్లోజింగ్ డేట్ వచ్చేసి June 14th కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రిజల్ట్స్ ఇక్కడ చూడండి 15 నుంచి స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ డేట్ వచ్చేసి June 14th. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రిజల్ట్స్ June 1st డిక్లేర్ అవుతున్నాయి అనుకోండి, June 1st డిక్లేర్ అవుతున్నాయి అనుకోండి. సో మీరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ బిఫోర్ క్లోజింగ్ డేట్ కల్లా మీరు డిక్లేర్ అయ్యి ఉండాలి. బిఫోర్ క్లోజింగ్ డేట్ డిక్లేర్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఎప్పుడు డిక్లేర్ అవుతుందో తెలియదు అంటే నో ఇష్యూస్. ఒకవేళ వేచి చూడండి, June 1st కల్లా మీకు డిక్లేర్ అయ్యి ఉంటే June 14th లోపు డిక్లేర్ అయ్యి ఉండాలి. డిక్లేర్ అయ్యి ఉంటే ఆ రిజల్ట్స్ యొక్క డాక్యుమెంట్ని పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ గురించి వర్రీ కావాల్సిన అవసరమే లేదు. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరైతే ఏఎల్పికి సంబంధించి సో మొదటి అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి అనుకుంటే సో మనం యాప్లో ఆల్రెడీ బ్యాచ్ లాంచ్ చేసినాము. సో కావాలంటే మీరు ఈ బ్యాచ్లో మీరే ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఈ బ్యాచ్లో మీకు దిస్ ఈజ్ కంప్లీట్ CBT1 బ్యాచ్ అండి. మీకు క్లాసెస్ మీకు ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. మీకు ఇందులో ఏమేమి వస్తుందంటే విచ్ కవర్స్ ఫుల్ థియరీ క్లాసెస్, లేటెస్ట్ అప్డేటెడ్ క్లాసెస్, ఐ రిపీట్ లేటెస్ట్ అప్డేటెడ్ క్లాసెస్. అండ్ రీసెంట్గా 2025లో ఏఎల్పిలో జరిగిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు ఈ క్లాస్లోనే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటుంది. అండ్ వేరియస్ PYQs 2019 నుంచి 2025 వరకు జరిగిన ఏఎల్పి CBT1 PYQ క్వశ్చన్స్ సెట్ కూడా మీకు అందులోనే ఉంటుంది, మీకు సపరేట్గా ఇస్తారు అది కూడా. అండ్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది లేటెస్ట్. అదేవిధంగా హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్. ఓకే, హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ కూడా మీకు అందులోనే ఈ బ్యాచ్లోనే ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కే మనము మన తెలుగు అభ్యర్థులకి క్లాసెస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డిస్క్రిప్షన్ ద్వారా మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్, మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో సో ఫోకస్ టాపిక్స్ ఏంటి బేస్డ్ ఆన్ లేటెస్ట్ ఎగ్జామినేషన్. సో మనం ఆల్రెడీ చూడొచ్చు 2025 ఏఎల్పి CBT1 ఎగ్జామినేషన్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు CBT1 రిజల్ట్స్ కోసం చూస్తున్నారు, CBT2 ఎగ్జామినేషన్ డేట్స్ కోసం చూస్తున్నారు. సో వారికి సంబంధించిన ఇంకొక అప్డేట్ కూడా నేను ఇవ్వబోతున్నాను. అదేవిధంగా రీసెంట్ జరిగిన 2025 ఏఎల్పి ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ ఆ సిలబస్ స్ట్రక్చర్ని ఫాలో కాకుండా సో మ్యాథ్స్ రీజనింగ్లోనే అత్యధిక క్వశ్చన్లు వచ్చినారు. సో అక్కడ జీకే క్వశ్చన్స్ అసలు అడగలేదు, 1-2 క్వశ్చన్స్ అడిగినారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారీ మార్పులు జరగబోతున్నాయి. ఎస్, భారీ చేంజెస్ జరిగినాయి. సో జీకే మొత్తం లేపేశారు. సో వెరీ గుడ్ న్యూస్ ఫర్ టెక్నికల్ స్టూడెంట్స్. ఎవరైతే ITI డిప్లొమా అండ్ బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీకే లేదు, జీకే విషయంలో వర్రీ కావాల్సిన పని లేదు. మీరు ఏదైతే అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నారో అది మీకు CBT2లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే, అండ్ అదేవిధంగా CBT2కి సంబంధించి పార్ట్ ఏలో అండ్ పార్ట్ బిలో వర్క్షాప్ క్యాల్కులేషన్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.